మీనాకు ఆర్డర్స్ రాకుండా చింతామణితో చేతులు కలిపిన రోహిణి చెంప పగలగొట్టిన శృతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతికి తెలియాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా, బాలు వీళ్ళంతా కూడా విల్లాకు బయలుదేరి వెళ్తారు. ఇంకా విల్లాకు బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ సంఖ్యాశాస్త్రం అంటూ ఇంకా మళ్ళీ దెయ్యం ఉందంటూ ఇంకా బయట నుంచి జనాలను తీసుకొచ్చి అలా ఇలా మనోజ్ అయితే ఒక 50,000 వరకు డబ్బులు వదిలించుకున్న తర్వాత అది బాగా వీళ్ళకి కలిసి వచ్చిందని, వెళ్ళాని కొనడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది అన్న విషయం తెలుసుకుని చాలా సంతోషపడతారు. వాళ్ళకి ముందే 5 లక్షలు ఇచ్చాడు కదా, తర్వాత మిగిలిన 25 లక్షలు ఇచ్చేసి మనోజ్ అయితే 30 లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు నిజంగా విల్లా ఓనర్లు కాదు కదా, ఈ రోజు కాకపోతే రేపైనా విల్లా ఓనర్లు కాదు అన్న విషయం బయటపడుతుంది. విల్లా అమ్మే వాళ్ళు ఫేక్ అన్న విషయం బయటపడుతుంది. కానీ ఈ 2 రోజులు వీళ్ళంతా ఎంజాయ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా విల్లాకైతే వస్తారు. మీనా ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మీనా, ఏం ఆలోచిస్తున్నావు అనగానే, కాదండి ఒక ఆవిడ తక్కువ రేటుకే నాకు వచ్చే ఆర్డర్ని తీసేసుకుంది అని చెప్పనేసరికి ఎవరు అని చెప్పాను కానీ చింతామణి అంటండి. ఈ డెకరేషన్ ఫీల్డ్లో ఆవిడే నెంబర్ 1 స్థానం అంట. నేను చెప్పడమే చాలా తక్కువకి చెప్పాను, ఆవిడ ఇంకా నా రేట్లో సగం రేటుకి చేస్తాను అని చెప్పింది అని చెప్పాను. కానీ ఏమో తను ఎలా చేస్తుందో ఏమోనండి, వాళ్ళకి చేయమన్నట్టు చేయకపోతే మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ రావు కదా, అసలు ఆవిడ ఏం ఆలోచించుకున్న రకంగా చెప్పిందో అంటూ మీనా మాట్లాడేసరికి, చూడు మీనా, నిజాయితీ అనేది ఈరోజు కాకపోతే రేపైనా నిరూపణ అవుతుంది. నువ్వు ఏమీ బాధపడిన అవసరం లేదు. ఈ ఆర్డర్ కాకపోతే మరొక ఆర్డర్ వస్తుంది. నువ్వు దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు. ఆర్డర్స్ రాకపోతే ఏముంది, వచ్చిన వాటితోనే డబ్బులు సంపాదించుకుంటాం. మనం తెగ పడి చేయాల్సిన పనేమీ లేదు కదా అని చెప్పి బాలు అయితే మీనాకు సర్ది చెప్తాడు. ఇంకా అక్కడ 2 రోజులు అయిపోయిన తర్వాత మీనా, బాలు మాట్లాడుకున్నారు కదా చింతామణి అని ఈ డెకరేషన్ ఫీల్డ్లో ఉందని. ఇదంతా కూడా రోహిణి వింటుంది. అంటే మీనా డెకరేషన్ల కంటే ముందు ఇక్కడ డెకరేషన్ ఫీల్డ్లో మరొకరు ఉన్నారన్నమాట. ఆవిడికి మీనా పోటీ వస్తుందేమోనని ఆవిడ ఇలా ఉంటుందని రోహిణి అనుకుంటుంది. ఇంకా అక్కడతో ఆ విషయం అయిపోయిన తర్వాత 2 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు. 2 రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వెళ్దాము అని ప్రభావతితో అంటే, ఇంకా ఒక 2 రోజులు ఉందాంరా అని చెప్పనేసరికి, ఎందుకు అత్తయ్య, మనం ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తే ఇక్కడికి వచ్చే ఉండొచ్చు. వాళ్ళు 2 రోజులు మాత్రమే ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు అత్తయ్య. మొత్తం ఎన్ని రోజులు మనం ఇక్కడ ఉండకూడదు. ఫుల్ అమౌంట్ ఇచ్చిన తర్వాతే మనం ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఇంకా 6 నెలలు సమయం ఉంది. పదండి అత్తయ్య అని చెప్పాను. కానీ ప్రభావతి అందరూ కూడా బయలుదేరి వచ్చేసేసరికి ఇంకా మీనా మరుసటి రోజు మళ్ళీ ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతుంది. వేరే డెకరేషన్ వచ్చేసరికి రోహిణి కిందకి వచ్చేసరికి మీనా కనిపించదు. ప్రభావతి కాఫీ పెడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు పెడుతున్నారు అనగానే, ఆ మీనా లేదు కదా, ఊరి మీద డెకరేషన్లు ఉన్నాయని తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళిపోయింది. నాకు తప్పడం లేదు అని చెప్పాను. కానీ అయ్యో అత్తయ్య, మీకెంత కష్టం వచ్చింది, మీరు ఇలా కష్టపడుతూనే ఉంటారా అనగాని, ఏం చేయనమ్మా రోహిణి, ఆ మీనా ఏమో డెకరేషన్లు అంటూ వెళ్ళిపోతుంది. ఆ మీనాక డెకరేషన్లు ఏంటో అని చెప్పనేసరికి, ఏదో చేసుకుంటుంది కదా అత్తయ్య అని చెప్పాను. కానీ దానికి ఈ మధ్య బాగా పొగరు పెరిగింది. పూలు ఆర్డర్స్తో పాటు డెకరేషన్ ఆర్డర్స్ కూడా చేస్తే డెకరేషన్స్ ఎక్కువ డబ్బులు మిగులుతాయంట కదా,
పని వాళ్ళని పెట్టుకుంటే బోల్ డబ్బులు తీసుకుంటారని మీనాయే కష్టపడి మరీ చేసుకుంటుంది. రూపాయి పోగేసి పైన రూమ్ కట్టేద్దామన్న ఉద్దేశం అనుకుంటా. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది ఇంకా ఇంకా సంపాదన పెరిగిపోతుంది అనేసరికి ఇప్పుడు ఏంటత్తయ్య మీనా డెకరేషన్లు చేయకూడదు అంతేనా అని చెప్పి ఇంకా ప్రభావతితో రోహిణి అంటుంది. అంతే అని చెప్పాను కానీ ఏం చేస్తావు రోహిణి అనేసరికి నేను ఏదో ఒకటి చేస్తానులే అత్తయ్య, మీ సంతోషం కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధపడతాను అని రోహిణి కాస్త ప్రభావతికి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రభావతి ఇచ్చిన టీ తాగి నేను వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ రోహిణి వెళ్ళిపోతుంది. రోహిణి నాకు తగ్గ కోడలు, నాకు నచ్చిన కోడలు అని ఎంతగానో సంబరపడిపోతుంది ప్రభావతి. ఇంకా బాలు ఇంటికి వచ్చేసరికి మీనా మీనా అనగానే మీనా ఎక్కడుందిరా, ఊరి మీదకి వెళ్ళింది అనేసరికి ఓహో ఇంకా డెకరేషన్కి వెళ్ళి ఇంకా రాలేదా, ఎప్పుడొస్తుందో ఏంటో పాపం మీనా తెగ కష్టపడుతుంది అనగానే అవునవునరా నీ భార్యే తెగ కష్టపడిపోతుంది అనేసరికి మరి నా భార్య కాకపోతే నువ్వు కష్టపడుతున్నావా, ఇంట్లో పనులు చేసుకుంటూ బయట పూలు అమ్ముకుంటూ డెకరేషన్లు చేసుకుంటూ ఉంటే తను కష్టపడకుండా ఖాళీగా కూర్చుని తైతక్కలాడుతుంది అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ రేయ్ నువ్వు నా డ్యాన్స్నే అవమానిస్తున్నావురా అంటూ ప్రభావతి అయితే బాలుని అంటుంది. ఏంటి బాలుని ఏమంటున్నావు, కొడుకుని ఏమైనా అంటే చాలు ఎలా వచ్చేస్తారు, కొడుకును నేనేమీ అనేయడం లేదు, అయినా మీరేమీ కొడుకు గురించి బాధపడక్కర్లేదు, కొడుకుని ఏదో అంటున్నానని ఓ తెగ ఫీల్ అయిపోయి పరుగున వచ్చేసారేమో అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి మరి నా కొడుకుని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా, వాడేమన్నా ఖాళీగా ఉంటున్నాడా, కష్టపడి పని చేస్తున్నాడు అని చెప్పనగానే అంటే నా కొడుకు ఖాళీగా ఉంటున్నాడా, నా కొడుకు కష్టపడే కదా పని చేస్తున్నాడు అనగానే ఏంటమ్మా నీ కొడుకు నా కొడుకు అంటూ విడదీస్తున్నారు, అవునరా నా కొడుకు మనోజరా, నన్ను ఎప్పటికైనా గొప్ప స్థాయిలో నిలబెట్టేది వాడే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మనోజ్ని ఓ తెగ పొగుడుతూ ఉండేసరికి వాడిని అలాగే నువ్వు నెత్తినెక్కించుకో, వాడు వెనక ముందు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకొస్తాడు అని ప్రభావతికి కాస్త సత్యం హెచ్చరించి సరేరా బాలు స్కూల్కి వెళ్దామా ఆలస్యం అవుతుంది అనగానే సరే నాన్న పద, మీనా ఎలాగా లేదు కదా బయటే టీ తాగేసి టిఫిన్ తినేసి వెళ్దాము అనేసరికి మీనా టిఫిన్ చేసే వెళ్ళింది కదరా అని చెప్పాను. కానీ అవునా ఎక్కడున్నాయి, అదిగో డైనింగ్ టేబుల్ మీదే పెట్టింది కదా చూసుకోలేదా, ఏంటి మీనా టిఫిన్ చేసి వెళ్ళిందా, అవును ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదని మీనా ఎన్ని పనులున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీనా మాత్రం అన్నీ చూసుకుంటుంది, అన్ని విషయాలు తనే దగ్గరుండి చూసుకుని మీనా చేస్తుంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త మీనాని పొగిడేసరికి ప్రభావతి చూసి తట్టుకోలేకపోతుంది. మీ కోడల్ని మీరే గొప్పగా పొగడాలి మరి అని చెప్పి ప్రభావతి కాస్త డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆవురావురమంటూ టిఫిన్ చేసేసి నేను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా బాలు సత్యం ఇద్దరు టిఫిన్లు చేసి బయలుదేరి వెళ్తారు. ఎప్పటికో మీనా వస్తుంది. మీనా వచ్చేసరికి అందులో 2 ఇడ్లీలు మాత్రమే మిగులుతాయి, మిగిలినవి అన్నీ కూడా అయిపోతాయి. ఇంకా మీనా గబగబా ఆ 2 తినేసి వంట చేసుకుని వెంటనే మళ్ళీ పూలు కట్టుకునే పని ఉండేసరికి పూలు కట్టుకుని బాలుకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు మీరు అని చెప్పాను. కానీ నేను ఉదయం వచ్చాను మీనా, ఇంకా నువ్వు అప్పటికి డెకరేషన్ నుంచి రాలేదు, నాన్న నేను టిఫిన్ చేసి నాన్నను స్కూల్లో డ్రాప్ చేసి నేను ట్రిప్ దగ్గరికి వచ్చాను అనగానే సరే అయితే నేను ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను అనేసరికి సరే మీనా వీలు చూసుకుని వస్తాను అని బాలు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని మీనా తన పని తను చేసుకుంటుంది. ఇంకిక్కడ రోహిణి మీనాకు ప్రభావతికి మాట ఇచ్చింది కదా మీనాకు ఆర్డర్స్ లేకుండా చేసేస్తానని. ఇంకా రోహిణి ఇటు విద్య ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారు. మాట్లాడుకుంటూ వచ్చేసరికి మీనా ఏం చేస్తుంది అనగాని అస్తమానం మీనా మీనా అంటూ మీనా జపం పాడతా వింటే మీనా గురించి అంతలా ఆలోచిస్తున్నావా అంటూ విద్యను అనేసరికి మరి ఆలోచించకపోతే ఎలాగే, మీనా చాలా మంచిది, అంత మంచి మనసుకి అంతా మంచి జరగాలి అనగానే అందుకే
ఇప్పుడు మీనాకు నేను మరొక చెడు చేయబోతున్నాను అనేసరికి మళ్ళీ ఏం పెంట చేయబోతున్నావే? మీనా అసలు ఏం తప్పు చేసిందని మీనాకు నువ్వు చెడు చేయాలనుకుంటున్నావు? మీనా అసలు ఏ తప్పు చేయలేదు. అలాంటి తప్పుడు మీనాకు చెడు చెయ్యొద్దే. తనకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చెయ్యొద్దు. మా అత్తయ్య సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే. మీ అత్తయ్య సంతోషమా? ఇప్పుడు మీ అత్తయ్య సంతోషానికి ఏం కలిసి వచ్చింది? ఇప్పుడు మీ అత్తయ్య సంతోషంగా లేకపోతే నష్టమేముంది అంటూ ఇంకా విద్య అనేసరికి సంతోషంగా ఉంచాలి, అప్పుడే ఆవిడ నన్ను నమ్ముతుంది. మా నాన్న ఊసి ఎత్తకుండా ఉంటుంది, లేదంటే పదే పదే మా నాన్న అంటూ మా నాన్న గురించే మాట్లాడుతూ ఉంటుందనేసరికి అవునా, సరే ఇంతకీ ఏం ప్లాన్ చేసావు, దేని గురించి అంటూ మాట్లాడేసరికి మనం ఇప్పుడు ఒకరిని కలవడానికి వెళ్తున్నాము. ఎవరిని కలవడానికి వెళ్తున్నావే? మీనాను బాధ పెట్టాలని, మీనాకు నష్టం కలిగించాలని ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? చింతామణి గారిని. ఈ ఫ్లవర్స్ డెకరేషన్లో ఆవిడే ఈ ఫీల్డ్లో ఫస్ట్ స్థానంలో ఉందంట. ఆవిడితో మీనా పోటీకి వెళ్తుంది. అందుకే మీనాకు ఏ ఆర్డరు ఇవ్వొద్దని, ఆర్డర్స్ అన్నీ కూడా తనకి దూరం అయిపోవాలని, మీనా అసలు డెకరేషన్ ఫీల్డ్కే వెళ్ళకూడదని ఆవిడతో చేతులు కలిపి ప్లాన్ చేద్దామనుకుంటున్నాననేసరికి చాలా అన్యాయమే. పాపం మీనా ఏం చేసింది? కష్టపడి సంపాదించుకోవాలి అనుకుంటుంది, అంతే తప్ప వాళ్ళకి వీళ్ళని మోసం చేసి మీనా ఏం చెయ్యాలని అనుకోవట్లేదు కదే. నువ్వెందుకు మీనాని అలా ఇబ్బంది పెట్టాలనుకుంటావు? పాపం మీనా ఏ తప్పు చేయలేదు కదే అని చెప్పాను. కానీ లేదు, మీనా తప్పు చేయకపోవచ్చు, కానీ మా అత్తయ్యని ఇబ్బంది పెడుతుంది, మా అత్తయ్య బాధపడుతుంది అనగానే ఆవిడ బాధ పెడితే ఏంటి, బాధ పెట్టకపోతే ఏంటి? ఆవిడ ఎలాంటి మనిషో నీకు తెలియదా ఏంటి? ఆవిడ గురించా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఆవిడ ఎంత మంచిదో నీకు బాగా తెలుసు కదా. నువ్వు మలేషియా నుంచి వచ్చావు అన్న విషయం చెప్పడం వల్లే కదా మీ అత్తగారు ఓ తెగ సంతోషంగా నీతో మాట్లాడుతుంది. అదే నువ్వు మలేషియా కాదు, ఏమీ కాదు అన్న విషయం తెలిసిందే అనుకో, అసలు నిన్ను నిలబడినిస్తుందా? ఆ ఇంట్లో కాపురం చేయనిస్తుందా? చెయ్యనివ్వదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా మీనానే తప్పు పడుతున్నావు, మీనా లేకుండా చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పనేసరికి లేదు, మీనా ఖచ్చితంగా ఈ ఆర్డర్స్ తనకి దక్కకూడదు అని చింతామణిని కలవడానికి వెళ్తున్నాను అనగానే ఏదైనా చేసుకోవే, నువ్వు మాత్రం ఉండు, నేను ఉండను, నేను వెళ్తున్నాను. పాపం మీనాకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అని విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విద్య అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి రోహిణి మాత్రమే చింతామణిని కలవడానికి వెళ్తుంది. కలవడానికి వెళ్ళేసరికి చింతామణి దగ్గరికి వెళ్తూ ఉండగా అంతకుముందే రోహిణి, మీనాను, ఇటు శృతి ఇద్దరు కూడా బయటికి వచ్చినప్పుడు చింతామణి గురించి చెప్పి చింతామణి అంటే ఆవిడే అని శృతికి చూపిస్తుంది మీనా. చూపించేసరికి ఇంకా కరెక్ట్గా రోహిణి కనబడడంతో రోహిణి చింతామణి రోడ్డు మీద నిలబడి వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి కరెక్ట్గా అక్కడికే వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండగా వెనక్కి తిరిగి చూసేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఆవిడ చింతామణి కదా, మరి ఆవిడతో ఏం మాట్లాడుతుంది రోహిణి? అసలు ఆవిడతో రోహిణి మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఆవిడ వల్లే కదా పాపం మీనాకు ఏ ఆర్డర్స్ రావట్లేదు అని మీనా మొన్న నాకు ఆవిడ్ని చూపించి బాధపడింది. మరి ఇప్పుడేంటి ఆవిడతో వెళ్ళి మాట్లాడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా చాటుగా వెళ్ళి అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో శృతి కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి శృతి పక్కన నిలబడడంతో మీరు చింతామణి అంటే మీరేనా అనగానే అవును అనేసరికి మరి నువ్వు అనగానే నేను మీనా వాళ్ళ తోటి కోడల్ని, అదే మీకు పోటీకి వస్తుంది కదా, మీనా ఫ్లవర్స్ డెకరేషన్స్ చేస్తుంది, వాళ్ళ తోటి కోడల్ని అనగానే నాతో ఏం మాట్లాడడానికి వచ్చారు అని చెప్పి ఇంకా చింతామణి కాస్త రోహిణిని అడిగేసరికి మీనా గురించే మాట్లాడడానికి వచ్చాను. మీనా గురించి నాతో ఏం మాట్లాడతారు? మీనా గురించే మీతో మాట్లాడాలి, ఎందుకంటే మీనాకు ఆర్డర్స్ వస్తున్నాయి కదా,
దాన్ని మీరు చెడగొట్టేశారా అని చెప్పనేసరికి లేదు చెడగొట్టలేదు, ఇప్పుడు ఎందుకు ఆ గొడవ ఎందుకు వచ్చింది, చెడగొట్టడానికి ఇంకా కుదరట్లేదు నాకు అని చెప్పాను. కానీ లేదు, మీరు ఖచ్చితంగా చెడగొట్టి తీరాలి. మీనాకు అసలు ఏ ఆర్డర్స్ రాకూడదు. మీనా మీకు పోటీ ఖచ్చితంగా ఇస్తుంది. మీనా పోటీ మీకు ఉండకూడదు అనుకుంటే మీరు ఆర్డర్స్ అన్నీ మీనాకు రాకుండా తక్కువ రేటుకి కోట్ చేసి మీరే ఆర్డర్స్ అన్నీ తీసుకోవాలి అని చెప్పి రోహిణి చెప్పేసరికి అలా చేయడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి, పైగా నీ తోటి కోడల గురించి నువ్విలా మాట్లాడడం ఏంటి, నార్మల్గా అయితే ఎవరైనా నా తోటి కోడలు ఇలా కష్టాల్లో ఉంది, మీరే కొంచెం దూరంగా ఉండండి, మంచి మనసు చేసుకోండి అని చెప్తారు. కానీ నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. మీనాకు ఆర్డర్స్ రాకుండా చేయమని నువ్వు నాతో చేతులు కలపడానికి వచ్చావా, పైగా వాళ్ళ తోటి కోడల్ని అంటున్నావు అనగానే మాకుండేవి మాకుంటాయి, మీనాకు మాత్రం ఆర్డర్స్ రాకూడదు, మీరు అది ఎలా చేస్తారో ఏంటో చూడండి, ఒకవేళ ఎప్పుడైనా ఆర్డర్స్ వచ్చినా నాకు పలానా ఆర్డర్ వచ్చింది అన్న విషయం నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఆ ఆర్డర్కి వెళ్లకుండా మీనాకు చెడ్డ పేరు వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. అప్పుడు అదే సమయంలో మీరు వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ చేస్తానని మీరు మాట్లాడుకోండి అనేసరికి సరే అని చెప్పాను. కానీ దీనికి అని చెప్పనేసరికి నీకు ఎంతో కొంత కమిషన్ ఇస్తానులే అని చెప్పి మాట్లాడుతుంది. నాకు కమిషన్లు ఏమీ అవసరం లేదు, నేను అనుకున్నది జరిగితే చాలని రోహిణి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా వీడియో తీస్తుంది శృతి. అయితే అసలు రోహిణి ఇలా ఎందుకు చేస్తుంది, పాపం మీనా ఎంత కష్టపడుతుంది, మరి అంత కష్టపడే మీనాకు రోహిణి ఇలా అన్యాయం చేయడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు రోహిణి ఎలా ప్లాన్ చేయాలనుకుందో తెలియడం లేదు అని ఇంకా శృతి కాస్త అనుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీనా అని చెప్పి మీనాని పిలుస్తుంది. ఏంటి శృతి, కాఫీ కానీ టీ కానీ ఏమైనా కావాలా ఏంటి, ఏం వద్దు, నీకొక విషయం చెప్పాలి అనగానే ఏంటా విషయం అనేసరికి రోహిణి లేదు, రోహిణి అనగానే ఉంది, ఏమైంది, రోహిణి ఆ చింతామణితో కలిసి ఏదో ప్లాన్ చేస్తుంది మీనా అని చెప్పనేసరికి చింతామణితో కలిసి ప్లాన్ చేయడం ఏంటి, అసలు చింతామణి దగ్గరికి రోహిణి ఎందుకు వెళ్తుంది, రోహిణి వెళ్ళింది మీనా, వెళ్ళి చింతామణితో మాట్లాడింది, నీకంటూ ఏ రకాలైన పూల ఆర్డర్స్ రాకూడదంట, రాకుండా చేయమని చింతామణితో మాట్లాడింది, ఆర్డర్స్ని ఏదో రకంగా నీకు వచ్చినా కూడా తీసేసుకోమని, మీనాని అసలు నీకు పోటీకి రానివ్వనని మీనాకు ఏదో వంక పెట్టి ఏదో రకంగా వచ్చే ఫంక్షన్లు చెడగొడతానని, అదే సమయంలో మీరు వెళ్ళి వర్క్ చేస్తాను అని చెప్పుకోండి అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాటలన్నీ విన్న తర్వాత మీనాకు చాలా కోపం వస్తుంది. ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుందంటూ వీడియోని కాస్త చూపిస్తుంది. చూపించేసరికి అదంతా చూసిన మీనా షాక్ అవుతుంది. అసలు రోహిణియేనా ఇలా చేసింది, రోహిణి ఇలా చేయాలన్న ఆలోచన తనకి ఎందుకు వచ్చింది, తప్పు చేసింది కదా రోహిణి అనగానే అదే కదా నేను చెప్తున్నాను, రోహిణి తప్పు చేసిందని చెప్తున్నాను, అసలు రోహిణి ఇలా చేస్తుందని అనుకోలేదు, నేను ఎదుగుతూ ఉంటే రోహిణి చూడలేకపోతుందా, నాకు ఆర్డర్స్ రావడం నేను సంపాదించడం తను తట్టుకోలేకపోతుందా, తనని చూస్తుంటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. ఈ వీడియో అలానే ఉంచు శృతి, వచ్చాక అందరి ముందు బయట పెడదాము, ఆ రోహిణి గురించి అందరికీ తెలియాలి, ముఖ్యంగా మామయ్య గారికి మా ఆయనకి తెలియాలి, వాళ్ళిద్దరికీ తెలిస్తే అప్పుడు రోహిణి ఏం చేస్తుందో అది చూస్తాను అని చెప్పి ఇంకా మీనా కాస్త తన పని తను చేసుకుంటుంది. శృతి హాల్లో కూర్చుంటుంది. ఈ లోపు అందరూ వస్తారు. అందరూ వచ్చేసరికి ఏంటి అందరూ కూడా హాల్లో కూర్చుని ఉన్నారు, మీతో ఏమన్నా మాట్లాడాలా అనగానే అవును నేనేం మాట్లాడాలి అని మీనా కాస్త వంటగదిలోంచి వస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడాలా, నువ్వేం మాట్లాడతావే, నీకేం మాట్లాడడం అవచ్చు, నీకు అసలు ఏం మాట్లాడవలసిన అవసరం ఉంది అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏ అత్తయ్య నాకు మాట్లాడే అవకాశం లేదా, మాట్లాడే అవసరం లేదా, అన్నీ ఉన్నాయి, నేను మాట్లాడతాను, మీరు పదే
నన్ను అనగదొక్కాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి, ఏంటి రోహిణి, అసలు నీ మనసులో ఉద్దేశం ఏంటి? నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను అనగతొక్కాలి అన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? నువ్వు నా గురించి ఎందుకంత అలా ఆలోచిస్తున్నావు? నా పనేదో నేను చేసుకుంటున్నాను, అలాగని ఇంటి పనులు కూడా చేయడం మానేలేదు కదా. ఇంటి పనులు చేసుకుంటూనే నా పని నేను చేసుకుంటే నీకొచ్చిన కష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి, నేనేం చేశాను మీనా, నేనేం చేశాను అనగానే మీనా వెంటనే చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టేసరికి, ఏం చేసావో నీకు తెలీదా, ఏం చేసావో నీకు తెలీదా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అలా ఎలా తెలుస్తుంది మీనా? నేను కూడా చెంప పగలగొట్టి విషయం బయట పెడితే తెలుస్తుంది కదా అని వెంటనే శృతి కొడుతుంది. ఏ శృతి అనగానే, నోరు మూసే. నువ్వు ఎప్పుడైతే చింతామణి దగ్గరికి వెళ్ళి మీనాకు ఆర్డర్స్ రాకుండా చేయాలనుకున్నావో అప్పుడే నువ్వు పెద్దదానివని, ఈ ఇంటి పెద్ద కోడలువని, నాకంటే పెద్ద ముందే ఈ ఇంటికి వచ్చిన కోడలువని నేను వదిలేశాను. ఎందుకంటే నీకు విలువనివ్వవలసిన అవసరం నాకు లేదు. నువ్వు ఎలాంటి పిచ్చి పని చేస్తే నాకు ఎవరికైనా చిరాకు వస్తుంది. ఒకరు కష్టపడి ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయావా? చూసి తట్టుకోలేక రోహిణి మీద మీనా మీద ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? అసలు నిన్ను ఏమనాలి? మీనా నిన్ను ఏమంత కష్టపెడుతుంది, ఏమంత బాధ పెడుతుంది? నువ్వు మీనా గురించి ఎలా ఆలోచిస్తావు? పాపం మీనా ఎంత కష్టపడుతుంది. ఇంట్లో పని చేసుకుంటూ బయట పని చేసుకుంటూ ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంది. అలాంటి మీనాని నువ్వు ఈ రకంగా తప్పు పట్టడం, ఈ రకంగా బాధ పెట్టడం చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది రోహిణి అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఏమైంది శృతి అంటూ సత్యం అడుగుతాడు. అడిగేసరికి, ఏం చెప్పమంటారు అంకుల్, ఏం చెప్పమంటారు? నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రోహిణి నాకు పలానా చింతామణితో మాట్లాడుతూ కనిపించేసరికి, ఏంటి ఈవిడేంటి వీళ్ళతో మాట్లాడుతుంది అనుకున్నాను. నాకైతే తెలీదు. అంతకు ముందు రోజు మీనా నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంకో తనే చింతామణి అని చెప్పింది మీనా. అలా చెప్పడం వల్ల తనే తినని గుర్తుపెట్టి అసలు ఎందుకు చెప్తుందో ఏం మాట్లాడుతుందో అని చాటుగా ఉండి వీడియో తీశాను అంకుల్. కావాలంటే వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది అని. ఇంకా శృతి అయితే సత్యానికి వీడియో చూపించేసరికి ఆ వీడియో అంతా చూసిన సత్యం, ఏంటి ప్రభా, ఏంటి నీ కోడలు ఒకరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకునే బుద్ధి, ఆ జ్ఞానం లేదా నీ కోడలికి? మీనా కష్టపడి పని చేసుకుని తన కష్టానికి తగ్గట్టు ఏదో 4 రూపాయలు వెనకేసుకుని పైన ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు అనుకుంటుంటే నీ కోడలు వాటిని చెడగొట్టే ప్రయత్నం చేసింది. చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఏంటి అసలు రోహిణి, నీ మనస్తత్వం ఏంటి, నీ బుద్ధి ఏంటి? ఎప్పుడు మీనాను చూసి వారవలేకపోతున్నావా ఏంటి? మీనా గురించి ఎంత దారుణంగా ఈ రకంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? మీనా భవిష్యత్తు గురించి తను ఎంతో కష్టపడుతూ ఉంటే నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావా? నీ మీద ఉన్న కాస్త గౌరవం కూడా పోయిందమ్మా. నువ్వు ఇలాంటి పని చేస్తావు అని కలలో కూడా అనుకోలేదు. అసలు నీకు ఇలాంటి ఆలోచన రావడం ఏంటి? నువ్వు ప్రభావతితో చేరి ఎదుటి వాళ్ళు సంతోషాలని, ఎదుటి వాళ్ళ ఆనందాన్ని దోచుకోవాలని చూస్తున్నావా ఏంటి? చిచి, నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుందమ్మా. ఇంటి పెద్ద కోడలివి, ఎంత బాధ్యతగా నడుచుకోవాలి? బాధ్యత లేకపోగా ఇలా దారుణంగా ప్రవర్తించి మీనాకు వచ్చే ఆర్డర్స్ను చెడగొట్టాలని ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి, అది కాదు మామయ్య అనగానే, నోర్మి, నువ్వు నన్ను మామయ్య అని పిలిస్తే నాకు అసహ్యం కలుగుతుంది. ఇన్ని రోజులు పెద్ద కోడలివి అని ఎంతగానో గౌరవం ఇచ్చాను. అసలు నువ్వు ఆ గౌరవం ఉంచుకోకుండా నీ తోటి కోడలు, నిన్ను అక్కలా భావించే తోటి కోడలు భవిష్యత్తు గురించి ఈ రకంగా చేస్తావా? ఈ రకంగా ఆలోచించి మీనాకు ఎలాంటి అవకాశం లేకుండా చేస్తావా? అసలు నిన్ను ఏమనాలో ఏమంటే నీకు సరిపోతుందో అర్థం కావట్లేదు అంటూ ఇంకా సత్యం తిట్టకుండా తిడతాడు. మీనా అయితే చాలా బాధపడుతుంది. నేను కష్టపడుతూ ఉంటే చూసి వారవలేకపోతున్నారు. ఇంట్లో పని చేస్తున్నా కదండి, బయట పని ఏమీ చేస్తూ నేనేమీ సైలెంట్గా ఊరుకోవట్లేదు కదా.
ఇంట్లో పని చేస్తున్నాను, బయట పని కూడా చేస్తున్నాను. మరి అలాంటిటప్పుడు నన్ను ఎందుకు రోహిణి ఈ రకంగా చేయాలనుకుంది? అసలు రోహిణికి వచ్చిన ఆలోచనేనా ఇది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి తన మీదకి ఎక్కడ వస్తుందో అని అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ప్రభావతి వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది. పగలగొట్టేసరికి ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పని చేస్తే అస్సలు ఊరుకోను అంటూ రోహిణికి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.